అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. వర్షాకాలం నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా మన తోట మండలంలోని ప్రజలందరూ కూడా అవగాహన కలిగి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు వర్షం తెలిసిన తర్వాత మనం ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి మనం ఎంటీ గ్లాసులు కావచ్చు, గాజు సీసాలు కావచ్చు, కొబ్బరి చిప్పలు కావచ్చు, పాత టైర్లు కావచ్చు, మనం వాడినటువంటి కూలర్లు కావచ్చు, ఇట్లాంటి ప్రదేశాల్లో వాటర్ నిల్వ ఉంటుంది. దాంట్లోనే ఈ దోమలు అనేటివి గుడ్లు పెట్టి లార్వా ఎదిగి మళ్ళీ దోమలు తయారై ఈ డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి. అలాగే మన పైప్ లైన్ లీకేజ్ వల్ల కానీ, ఈ గుంతల మురుక్కాల వల్ల కానీ, ఒకవేళ తాగునీరు కలుషితమైతే టైఫాయిడ్, కలరా వంటి వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి మన వంతు బాధ్యతగా ప్రజలందరూ వాళ్ళ ఇంటి చుట్టుపక్కలలో ఏమైనా పైప్ లీకేజ్ ఉన్నా, గుంతలున్నా, ఇంటి చుట్టుపక్కల ఏమైనా నీరు నిల్వ ఉండే ప్రదేశాలున్నా వెంటనే మనం చేసుకోగలిగితే మనం చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. లేకపోతే గ్రామ పంచాయతీ వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎవరి ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచేటట్టు చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వైద్య శాఖ తరఫున ప్రతి మంగళవారము, శుక్రవారము డ్రై డేగా నిర్వహిస్తున్నాము. అలాగే ప్రతిరోజు కూడా ఫీవర్ సర్వే ప్రతి గ్రామంలో చేపడుతూ ఎవరెవరికైతే జ్వరంతో బాధపడుతున్నారో వారందరినీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రప్పించి వాళ్ళకు అవసరమైన పరీక్షలన్నీ చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.